అందరికీ జై శ్రీరామ్. మన దేశ వీరుల కథలను మన పిల్లలకు తెలియచేయాలనేది మా చిన్న ప్రయత్నం. ముందుగా హిందూ స్వరాజ్య తిలక ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జననం భారత ఇతిహాస చరిత్రను మార్చిందనేది నగ్న సత్యం. మన బ్రిటిష్ వారు అందించిన కపట చరిత్రలో శివాజీ వీరత్వం, పరిపాలనా దక్షత, స్వాభిమానం, స్వరాజ్యం అనేవి బలే అయిపోయాయి. బ్రిటిష్ వారు అందించిన చరిత్రే చరిత్ర అని మనం ఇంకా భ్రమలో ఉన్నాము. శివాజీ జన్మించక ఉండకపోతే మన దేశంలో హిందూ ధర్మం అనేది ఉండేది కాదు. ముస్లిం రాజులు మన దేశాన్ని ముస్లిం దేశంగా మార్చేవారు. ధర్మాధిష్ఠితమైన పవిత్ర రాజ్య స్థాపన కోసం పరాక్రమించిన అసామాన్యుడైన మహావీరుడు, నీతిమంతుడు, చతురుడైన రాజనీతిజ్ఞుడు శివాజీ. విశుద్ధశీలము గల మహా వ్యక్తిత్వం శివాజీ మహారాజ్ సొంతం. ఆయనలోని సుగుణాలను మన భావితరాలకు అందించే చిన్న ప్రయత్నమే ఇది. మొదటి భాగం మహారాష్ట్ర విద్వాంసులకు, కళాకారులకు, తపస్సులకు, భక్తవరేణ్యులకు నిలయం. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, వాకాటకులు, రాష్ట్రకూటులు ప్రజారంజకంగా పరిపాలించారు. 13వ శతాబ్దంలో మహారాష్ట్రం ఢిల్లీ సుల్తానుల అధికారంలో చిక్కుకుంది. ముస్లిం పాలకుల పెత్తనంలో మహారాష్ట్ర ప్రజలు అనేక హింసలను, అత్యాచారాలను, విద్వాంసులను, దోపిడీని, ధార్మిక వినాశనాన్ని అనుభవించారు. ఆ పీడ నుంచి వారిని విముక్తి చేయటమే కాక సమస్త హిందూ సమాజపు విముక్తికి బాటలు వేసిన యుగపురుషుడు శివాజీ. శివాజీ పుట్టింది భోంస్లే వంశం. అతడు తండ్రి షాహాజీ, తల్లి జిజాబాయ్. షాహాజీ తండ్రి మాలోజీ, జీజాబాయ్ తండ్రి లఖూ జాదవ్. లఖూజీ అహ్మద్ నగర్ సుల్తాను వద్ద సైన్యాధికారిగా ఉండేవాడు. మాలోజీ అతడి తర్వాత షాహాజీ కూడా అహ్మద్ నగర్ సుల్తాన్ కొలువులో సైనికాధికారులుగా పనిచేసేవారు. జీజాబాయికి భోంస్లే వంశస్థుడైన షాహాజీతో చిన్నతనంలోనే వివాహమైంది. జీజాబాయికి హిందూ ధర్మం అంటే ఎంతో భక్తి, ప్రేమ. ముస్లింలు హిందూ సమాజంపై జరుపుతున్న దౌర్జన్యాలను, విధ్వంసాలను, గోహత్యలను చూసి ఆమె బాధపడుతుండేది. షాహాజీకి పూణే జాగీరు తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించింది. 1623లో షాహాజీ, జీజాబాయిలకు ఒక కొడుకు పుట్టాడు. అతడికి చంబాజీ అని పేరు పెట్టారు. షాహాజీ అహ్మద్ నగర్ సుల్తాన్ వద్ద సేనానిగా ప్రాణాలకు తెగించి మొఘల్ సైన్యంతోనూ, బీజాపూర్ సుల్తాన్ సైన్యాలతోనూ పోరాడి ఎన్నో విజయాలు సాధించాడు. అతడి ప్రతిష్ట పెరిగిపోవడంతో ఈర్షపడి సాటి ముస్లిం సర్దార్లు అతడిపై హత్యా ప్రయత్నాలు చేశారు. అతడు మనసు విరిగి అహ్మద్ నగర్ కొలువు వదిలిపెట్టి జీజాపూర్ సుల్తాన్ కొలువులో చేరాడు. 1624లో షాహాజీ తుకాబాయ్ అనే మరొక వనితను పెళ్లి చేసుకున్నాడు. రెండవ భాగం షాహాజీ జాగీరు. 1629లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ అహ్మద్ నగర్ రాజ్యాన్ని కబళించి వేయడానికి దండెత్తి వచ్చాడు. అహ్మద్ నగర్ సుల్తాను భయపడి వేడుకొనగా షాహాజీ బీజాపూర్ కొలువు వదిలిపెట్టి వెళ్ళి అతడి రాజ్యాన్ని రక్షించాడు. ఇంతలో జీజాబాయి తండ్రిని, ఇద్దరు సోదరులను ఆ సుల్తాను సభలో ముస్లిం సర్దార్లు అకారణంగా కత్తులతో నరికి చంపారు. దీనితో మనసు విరిగిన షాహాజీ బీజాపూర్, అహ్మద్ నగర్ రెండూ నమ్మదగినవి కావని భావించి మొఘల్ బాదుషా కొలువులో చేరాడు. అప్పటికి జీజాబాయి గర్భవతి. ఆమెను భద్రత కొరకై శివనేరి దుర్గంలో ఉంచాడు. షాహాజీ శివనేరి పుణేకు ఉత్తరాన ఉన్న జున్నూర్ వద్ద గల పర్వత దుర్గం. షాహాజీ లేని సమయంలో బీజాపూర్ సుల్తాను పుణే మీదకు సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం పుణేలో అన్ని ఇళ్లను తగలబెట్టింది. ఆ ఊరి వ్యవసాయ భూములను గాడిదలు కట్టిన నాగళ్లతో దున్ని పొలిమేరలో పెద్ద ఇనుప స్తంభాన్ని నాటి దానికి చెప్పులను వేలాడదీశారు. తన భర్త ఇలా సుల్తానులను, పాదుషాలను నమ్ముకొని తృణీకారాలను, అవమానాలను సహిస్తూ ఒక చోట నుంచి మరొక చోటకు మారుతుండటం, తన తండ్రి సోదరులు ముస్లింల చేత హత్యగావించబడటం జీజాబాయికి దుఃఖానికి కలిగించాయి. హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని రక్షించగల సుపుత్రుడిని తనకు ప్రసాదించమని ఆమె శివనేరిలోని వెలిసి ఉన్న శివాయి మాతను ఆరాధించసాగింది.
మనము ఈ కథ చెప్పుకున్నాం కదా, తర్వాత మనము 3 ప్రశ్నలు నేను అడుగుతాను. దానికి సమాధానాలను మీరు కామెంట్స్లో పెట్టండి. మొదటి ప్రశ్న: ఎప్పుడు మహారాష్ట్రం ఢిల్లీ సుల్తాన్ల అధికారంలో చిక్కుకుంది? రెండవ ప్రశ్న: శివాజీ తల్లి మరియు తండ్రి పేరులు ఏమిటి? మూడవ ప్రశ్న: సంభాజీ ఎవరు?